బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గరికపాటి మొదటి వైఫ్ కామేశ్వరి చేసిన కామెంట్స్ ఆరోపణలపైతే గరికపాటి నుంచి మొదటి రియాక్షన్ వచ్చింది. ఆయన ఒక ముఖ్య ప్రకటన చేయడం జరిగింది. అయితే అవన్నీ అబద్ధాలు, క్రిమినల్ కేసులు వేస్తామంటూ కూడా ఆయన స్పందించారు. గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోబోమంటూ కూడా ప్రవర్తించేలా మాట్లాడితే మాత్రం ఊరుకోమంటూ ఇటు గరికపాటి టీం కూడా స్పందించడం జరిగింది. తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం పరువు నష్టం కేసులు వేస్తామంటూ కూడా చెప్పారు. ఇక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. గరికపాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మొదటి భార్య కామేశ్వరి 25 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు రావటంపై అయితే ప్రజెంట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ విధంగా చేశారంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక గరికపాటి తన జీవితం నాశనం చేశారంటూ కామేశ్వరి కొన్ని కామెంట్స్ చేశారు. తన ఆస్తుల్ని లాక్కున్నారు అని కూడా ఆరోపణలు చేశారు. అయితే గరికపాటి జీవితంపై వ్యక్తిగత విమర్శలు చేశారు కామేశ్వరి. అయితే ప్రజెంట్ దీని మీద అయితే ఒక గరికపాటి నుంచి ముఖ్య ప్రకటన రావటం జరిగింది. మనం చూస్తున్నాము. 7వ తారీఖున ఈ ప్రకటన విడుదల చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారు. ఈ దుష్ప్రచారం వారి కుటుంబ సభ్యులను, అభిమానులను చాలా కలత పెడుతోంది. వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్య దూరం. అలానే కొన్ని వేరు సంఘటనలో గురువు గారు ఎవరికెవరికో చెప్పారు, క్షమాపణలు కూడా చెప్పారని, వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారి పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా నిరాధార అసత్య ప్రచారం జరుగుతుంది. వీటన్నిటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఇప్పటి వరకు వారిపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్ సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడం, పరువు నష్టం దావాలు వేయటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో వ్యక్తులు కానీ, సామాజిక మాధ్యమాలు కానీ ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని గమనించగలరు. సో ఈ విధంగా కూడా ముఖ్య ప్రకటన గరికపాటి నుంచి కూడా రావటం జరిగింది. ఫస్ట్ రియాక్షన్ అయితే ఈ ఇష్యూలో కామేశ్వరి ఎప్పుడైతే గరికపాటి మొదటి భార్య కామేశ్వరి ఒక 30 మినిట్స్ వీడియోని అయితే రిలీజ్ చేశారు సోషల్ మీడియా వేదికగా. అప్పటి నుంచి ఈ కాంట్రవర్సీ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత కూడా గరికపాటి గురించి కూడా చర్చలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ నేపథ్యంలోనైతే వాళ్ళు ముఖ్య ప్రకటన ఒకటి విడుదల చేశారు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే దీని మీద మరలా కూడా మొదటి భార్య కామేశ్వరి మాట్లాడటం జరిగింది. మరలా ఆమె రియాక్షన్ ఇచ్చారు. ఆమె ఏం మాట్లాడారు, ఆమె రియాక్షన్ ఏంటి, మరి గరికపాటి రియాక్షన్కి మొదటి భార్య కామేశ్వరి రియాక్షన్ ఏంటనేది ఇప్పుడు డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూద్దాం. నమస్కారం, నేను కామేశ్వరిని. ముందుగా పద్మావతి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. 40 ఏళ్ల క్రితం మా తోబుట్టువుల నుంచి ప్రేమ పొందాను. తర్వాత నాకు ప్రేమ దొరకలేదు. ఇవాళ నాకు సపోర్ట్గా మీరు మాట్లాడినటువంటి, నన్ను అర్థం చేసుకున్నటువంటి తర్వాత నాకు కొంచెం ఇది మంచి ఇది చెడు చెప్పేవాళ్ళు కూడా లేని ఈ పరిస్థితిలో మీరు కొంచెం మంచి చెడులు చెప్పటం, ఇవన్నీ కూడా నా హృదయాన్ని తాకి చాలా 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 ఆనందం అయ్యాయి. ఈ ప్రేమతో దుఃఖం వస్తుంది. ఇప్పటికి 4 వీడియోలు నేను చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను, మాట్లాడడానికి రావట్లేదు. ఎందుకంటే మీ మాటలు నా గుండెలో అలా 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 మెదులుతున్నాయి. అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయ్యా, మీరు పెద్ద పెద్ద మాటలు ఉన్నారు, పాదాపి వందనాలు లాంటివి కాదండి, సరస్వతి పుత్రులు మీరు. మీ వీడియోలు ఇంతకిత్తం నేను చూడలేదు. నిన్ననే అన్ని చూడడం వల్ల చూస్తూ మీ మాటలు విని నాకు అనిపించింది ఏదో చేశాను. కానీ అక్కడ తప్పు పట్టడం అనేటువంటిది మిమ్మల్ని కూడా కాదు. అందువల్ల మీరు పెద్ద మాటలు, పాదాపి వందనాలు లాంటివి చెప్పకూడదు. ఎందుకంటే సరస్వతి మూర్తి భవించినటువంటి వ్యక్తులు మీరు. సలహాలు ఇవ్వాలి, చిన్నవాళ్లే కాబట్టి ఆశీర్వదించమని నేను అడగడం లేదు. ఇంకా పద్మావతి గారితో చెప్పాలంటే, అమ్మా, అర్థం చేసుకున్నారు ఒక స్త్రీ హృదయాన్ని. అలాగే తప్పులు అటు ఇటు ఉన్నాయనేటువంటిది కూడా నిజం. జరిగిన విషయాల్లో చాలా చాలా చెప్పాలి, కానీ మీకు తెలియదు. ఆ వ్యక్తి ఒక లేడీ సైకో. ఒక స్త్రీ జీవితం నాది ఎలా నలిగిపోయింది అనేటువంటిది మిమ్మల్ని నేను పర్సనల్గా కలిసి చెప్తాను. మిమ్మల్ని ఒకసారి మా ఊరు తీసుకెళ్తాను, బోడపాడ అగ్రహారం తీసుకెళ్ళి
వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, మా ఇల్లు ఎక్కడుంది, అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా తప్పకుండా నేను మిమ్మల్ని బోడపాడ అగ్రహారం తీసుకెళ్తాను. ఇంకొక మాట, గరికిపాటి ఎప్పటికీ వీడియోల ముందుకు వచ్చి మాట్లాడలేడు. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేశాడు. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి, తప్పు చేసినది 40 ఏళ్ల క్రితం. అప్పటికి సరస్వతి పుత్రుడు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి, నీచమైన భావాలు ఉన్నటువంటి ఒక దుష్టుడు. దుష్టత్వంతో నన్ను చూశాడు, నా జీవితాన్ని తగలబెట్టాడు, నాశనం చేశాడు. ఇప్పుడు సరస్వతి పుత్రుడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అలాంటి వెర్రి పనులు చేయకపోయినా లోపల ఉన్నటువంటి ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఏహ్యమైనటువంటి చాలా అసహ్యకరమైనటువంటి భావనలతోటే ఆ స్త్రీలను అలా విమర్శిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు. అది మీడియా ముందు కాదు, ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు. భర్త ఎలాంటి వాడో భార్యకి మాత్రమే తెలుస్తుంది, తల్లికి కూడా తెలియదు. ఇక్కడ భార్య అని నేను అనట్లేదు, అది చాలా నీచమైనటువంటి పదం నా దృష్టిలో, నా విషయంలో. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది సూక్ష్మంగానే చెప్తాను, లెంగ్తీగానే చెప్పాను. వ్యామోహంతో జరగలేదు అది. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు, తీసుకెళ్ళి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు. ఎందుకు ఆమెను మనసును మార్చండి అని. సీతాదేవి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుందండి? ఎక్కడికి తీసుకొచ్చాడో తెలియదు. ఎలా పెడుతుంది సీత? ఎక్కడికి పెడుతుంది? చుట్టూ రాక్షసులు ఉన్నారు కదా. నా పరిస్థితి అదే అయ్యింది. మీకు నిజాలు చెప్తున్నాను నేను. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపురం నేతాజీ గురుకుల విద్యాలయం, ఇప్పటికీ అది రన్నింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. అక్కడ పొలాల మధ్యలో స్నేహితులతో కలిసి ఈ దుష్టుడు ఒక స్కూల్ పెట్టాడు. ఇదే నేతాజీ గురుకుల విద్యాలయం. స్కూల్ రన్ చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి ఇవి మా 18 పురాణాలు చదివేయడం చాలా గౌరవంగా ఉండేదాన్ని. గౌరవంగా మాట్లాడేదాన్ని, ఏమయ్యా ఏంటి అంటూ మాట్లాడేదాన్ని. వీళ్ళన్న చాలా అందమైనటువంటి వాడు, మా మామగారు చాలా అందమైనటువంటి వాడు. మా అత్తగారి రూపమే ఈ గరికిపాటికి వచ్చింది. ఆయనతో నా వివాహం అయింది, కానీ కుటుంబాల మధ్య విభేదాల వల్ల పెళ్ళైన 3వ రోజు నుంచే నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే మీ నాన్నది మా నాన్నదే అనుకోవడమే తప్పితే మా ఇద్దరి మధ్య గొడవలు లేవు. ఎందుకంటే మాది అన్యోన్యమైనటువంటి దాంపత్యం, మంచి జీవితం నాది. చాలా ఇష్టం ఉండేది. అందరూ మీ ఇద్దరిని చూసి చక్కటి జంటను ముచ్చటపడేటువంటి వాడు. అప్పటి నుంచి దుష్టమైనటువంటి కన్ను వేశాడు ఈ దరిద్రుడు. నేను ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం లేకుండా, మీ అన్న ఉద్యోగం ఇచ్చి చూడబోయా, నువ్వు స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ కాలి అడిగాను. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్ళినటువంటి ఈ మనిషి అదే సమయానికి ఒక 4 రోజులు ఉద్యోగం చేస్తూ ఉండగా వీళ్ళన్నకి ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవ్వడానికి పెడుతుంటే నేను కూడా పెడతాను, నేను ఇక్కడ ఉన్నాను, వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి నీచుడు ఏమన్నాడు, ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ టీచర్లు తక్కువ అవుతారు, అది 5వ క్లాస్ ఉన్నటువంటి చిన్న స్కూలు, నా అవసరం లేదు. కానీ అన్నకి మాయ మాటలు చెప్పి నేను వారం రోజులు ఒక 10 రోజుల్లో చూసి నేను పంపిస్తాను, నువ్వు ఉంచు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళైతే గుంజి లెంపమీ కొట్టి నా పెళ్ళం ఇక్కడ ఎందుకు ఉంటుందిరా అని పట్టుకెడతారండి. మేము బ్రాహ్మణం కదా. అటువంటి అది ఆ పొగరనండి, లేకపోతే ఆ ధైర్యం కానంటే అది లేదు. ఆ ధైర్యమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావు. బ్రాహ్మడు తెలివైన వాడు కానీ భయిస్తుంది. పైగా ఈ అన్నగారికి తమ్ముడు పట్ల అపారమైనటువంటి నమ్మకం. తమ్ముడే కదా ఉన్నాడు వాడు, నీకెందుకు భయం, ఈ అడవి అయినా పర్వాలేదులే అని నాకు నచ్చ చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ కూడా తీసుకెళ్తే ఇంత బాధ ఉండకపోను, కానీ నా కర్మ అది కూడా. ఇప్పుడు సత్యనారాయణ గారు మొదలప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు చూసారా, గత జన్మవేవో ఉంటాయి, ఆ కర్మలే నడిపిస్తాయి. ఈయన వెళ్ళిన 2వ రోజు నుంచే వీడు ప్రవచనాలు మొదలెట్టాడు నా దగ్గర. నేను తల్లితో సమానం ఏం మాట్లాడుతున్నామంటే అక్కడ జరిగిన వెర్షన్స్ని పద్మావతి గారు పర్సనల్గా చెప్తాను, వీడియోలో చెప్పలేదు.
అక్కడ వ్యామోహంతో కూడినటువంటిది కాదు. ఎందుకు ఏం జరిగింది అనేది తర్వాత చెప్తాను. గతం అయిపోయిందండి. పాపమో పుణ్యమో, క్రితం జన్మ పాపాన్ని నేను కూడా అనుభవించబట్టే కదా ఈ జీవితం ఇలా అయింది. లేకపోతే ఆ మనిషితో ధర్మంగానే బతికి హాయిగా నాకు పెళ్ళిళ్ళు, పూజలు, సున్నాములు, వ్రతాలు ఇష్టం, మనస్ఫూర్తిగా ఇష్టం. అన్నింటినీ కోల్పోయాను. నా కర్మ, వీడి పాల్పడ్డా. కానీ నా జీవితం చివరి వరకు నన్ను నలిపేసాడండి. ఒక స్త్రీని హీనంగా నన్ను ట్రీట్ చేశాడు. ఇది కూడా నేను వీడియో ముందు చెప్పలేను. మీరు మీ నంబర్ ఇచ్చో ఎక్కడున్నారో చెప్తే నేను మీకు పర్సనల్గా చెప్తాను. అప్పుడు గరికపాటి నిజస్వరూపం మీకు అర్థమవుతుంది. ఆయన వీడియో ముందుకి జీవితంలో రాడండి. నా ఎదురుగా కూర్చుని నేను చెయ్యలేదని చెప్పమానండి. ఆయన చేసిన దుష్ట చర్యలన్నీ నేను బిట్టు నేను రెడీగా ఉన్నాను. అంత నేను నిజాయితీగా ఉండి ధర్మంగా ఉండబట్టే ఇవాళ భగవంతుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా చుట్టూ మంచి సర్కిల్ ఇచ్చాడు. భగవంతుడి బ్లెస్సింగ్స్ నా పట్ల ఉన్నాయి. ఆధ్యాత్మికమైన జీవితంలోనే వెడుగుతున్నాను. ఇప్పటికీ నాలో కాముకత్వం లేదు. అటువంటిదే ఉంటే నేను ఎప్పుడో నాశనం అయిపోదునండి. నేను ఇప్పుడు కూడా వీడియోలు చూడట్లేదు, నేను కామెంట్లు చూడట్లేదు. ఎందుకంటే నేను హర్ట్ అవుతాను. నేను సుఖంగా బతకాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి వెళ్తారు. అది వాళ్ళ చెల్లెలకో వాళ్ళకో జరిగిన అన్యాయం అయితే అలా మాట్లాడతారు. ఎవడైనా విమర్శ కూడా మంచి విమర్శ చేయాలి, మంచి పదాలతో విమర్శ చేయాలి. ఎవరికి తెచ్చినట్టు వాళ్ళు. మా ఫ్రెండ్స్ చెప్తుంటే విని నేను వద్దు చెప్పొద్దు అని నేను వినటం లేదు, చెప్పకపోవడం. అటువంటి పరిస్థితుల్లో చాలా హీనం చేశాడు గరికపాటి నా జీవితాన్ని. అన్నీ భరించాను. ఎక్కడ ఎంతవరకు అంటే పిల్లల్ని చూసుకుంటున్నాను, ఇంటి బాధ్యత లేకపోయినా, ప్రేమలు దోమలు నాకు మనిషి అంటే అసహ్యం, పరమాసహ్యం. వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కడికి వచ్చాయంటే మనిషి ఎదిగి అవధానాల స్థాయి దాకా వచ్చాక సమస్యాపూర్ణ మా ఇద్దరి బ్యాడ్ రిలేషన్ మీద ఇస్తున్నారు. అక్కడ మొదలైంది. ఈయనే చెప్పాడు, మా అమ్మ నిన్ను వదిలించుకోమంది అన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుని మీద సాక్షిగా చెప్తున్నా, నా మీద చేతబడి ప్రయోగాలు చేయించారు తల్లి కొడుకు. ఆ ప్రభావం ఉందో లేదో అవన్నీ నేను చెప్పలేను. ఎందుకు చేస్తున్నా? నా మేలుకోరి చేతబడి ప్రయోగాలన్నీ చేయించాడు, నా చేత చేయించాడు. ఇప్పుడు అన్నీ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్తాడు, వాటి మీద నమ్మకం లేదంటాడు. అప్పుడు ఆ మనిషి చేసినటువంటి పని. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను రండి పద్మావతి గారు. నా ఇంటి చుట్టూ నేను మాట్లాడుతుంటే అందరు దేవతల ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు ఎదురుకుండా మాట్లాడుతున్నా, నిజమే మాట్లాడుతున్నారు. తప్పు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఇంకా నీచమైన పనులు చేశాడు. సాగర ఘోష ఆ కావ్యం కాపీ చేస్తుంటే అది ఒక బూతు ఘోష. ఎందుకు అనేది పర్సనల్గా మీకు చెప్తాను. మనిషిలో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి ఒక మనిషి ఉన్నాడు గరికపాటిలో. అందువల్ల అది చెప్పడానికి చాలా అసభ్యకరమైనటువంటివి. నా గ్రహస్థితి బాగోక, నా కర్మకాలి వీడి పాల్పడ్డారు. ఊళ్ళో వాడండి, పక్కింటి వాడండి. అరే సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగిన నేను ఇలా దగా చేయకూడదు అనుకున్నాడా? చేసేసాడు, అయిపోయిందండి. పిల్లలు ఇవన్నీ కూడా నిజమే.